ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు. సర్వశక్తిమంతుడైన దేవుని శ్రేష్టమైన కాపుదల, తన అనంత మహోన్నతమైన ప్రేమ మన ఎడల వెల్లడి చేసి ఉండగా దేవాతి దేవునికి మనము నిత్య కృతజ్ఞతలు తెలియచేయగలిగే బిడ్డలుగా ఉందాం. దయచేసి గమనించండి, ఈ శ్రేష్టమైన ఈ క్రిస్టమస్ దినాలలో ప్రతి ఉదయకాలపు వేళ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాలు ఏం చేస్తావు అని మాట్లాడితే మనం నేర్చుకుంటున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఒకటి, యేసు ఎవరో తెలుసుకుంటాం. ఈ క్రిస్మస్ దినాలు ఏం చేస్తాం అని అడిగితే యేసు ఎవరో తెలుసుకుంటాం. రెండవది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, రెండవ మాటగా ధ్యానం చేద్దాం. ఈ క్రిస్మస్ దినాల్లో ఏం చేస్తావు అని అడిగితే ఇలా మాట్లాడగలిగే బిడ్డలుగా, ఇలా సెలవివ్వగలిగే బిడ్డలుగా ఉందాం. ఏంటి అని అడిగితే చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం, పరిశుద్ధ లేఖనాలలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు మాట్లాడుతున్నటువంటి మాట. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించడానికి వచ్చాం, ఆయనను ఆరాధించడానికి వచ్చాం అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనం చేయాల్సినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి పని ఆయనను ఆరాధించగలిగేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన పరిశుద్ధమైన నామాన్ని సన్నుతించగలిగేటువంటి బిడ్డలుగా ఉండాలి. యూదుల రాజుగా పుట్టినవాడు. జ్ఞానులకి ఒక ఆలోచన ఉంది, ఆయన ఎందుకు ఆరాధిస్తారు అని అంటే వాళ్ళు అంటారు కదా, ఆయన యూదుల రాజు అని మాట్లాడతారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా నిన్ను అడిగితే, మనల్ని అడిగితే మనం చెప్పగలిగే వానిగా ఉండాలి. ఏంటి అని అడిగితే, ఇంతకీ ఆయన ఆరాధించడానికి గల కారణం ఏంటి అని అంటే పరిశుద్ధ లేఖనాలలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలిగేటువంటి బిడ్డలుగా ఉంటాం. ఎందుకని ఆయన ఆరాధిస్తారు, ఎందుకని ఆయన పూజిస్తారు అంటే జ్ఞానులు అంటారు కదా, ఆయన యూదులకు రాజు కాబట్టి ఆ మాట నిన్ను నన్ను అడిగితే మనం కూడా మాట్లాడగలిగే వానిగా ఉండాలి కదా. ఎందుకని ఆయనను ఆరాధిస్తారు అని అంటే ఒక చిన్న మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన ఎలాంటి వాడు అని అడిగితే సమాధానకర్త. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించడానికి గల కారణం ఏంటి అని అడిగితే ఆయన సమాధానం ఇవ్వగలిగినటువంటి వాడు, నరులకి ఆయన సమాధానం ఇవ్వగలిగినటువంటి వాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధించాలి అనగానే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఆరాధిస్తూ ఉన్నాం, అయితే ఆరాధించటానికి గల కారణం ఏంటి అని అడిగితే ఆయన మాకు సమాధానం ఇచ్చాడు అని మాట్లాడగలిగేవానిగా ఉండాలి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో అన్నీ ఉంటున్నాయి. కావలసిన వస్తువులను సమకూర్చుకుంటున్నాం, కావలసినటువంటి వస్త్రాలను సమకూర్చుకుంటున్నాం, కానీ మన గృహాలలో సమాధానము లేకుండా పోతా ఉంది. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏ ఇంటిలో సమాధానం ఉంటుందో ఆ ఇంటిలో సునాదం ఉంటుంది, శ్రేష్టమైనటువంటి నాదం ఉంటుంది, శ్రేష్టమైనటువంటి దేవుని ఆరాధన ఉంటుంది. మన గృహాలలో అన్నీ ఉంటున్నాయి, కానీ శ్రేష్టమైనటువంటి సమాధానాన్ని మనం ఉంచలేకపోతున్నాం. గమనించండి, అందుకని అంటున్నాడు కదా, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవునికి ప్రియమైన వారిగా ఉంటారో వారు సమాధానాన్ని పొందుకోగలిగే వారిగా ఉంటారు. సమాధానమును ఎవరు పొందుకుంటారో వారు ఖచ్చితంగా సర్వశక్తిమంతుడైన దేవునిని ఆరాధించగలిగేటువంటి వారిగా ఉంటారు.
గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వస్తువుని తెచ్చుకున్నట్టో ఒక వస్త్రాన్ని తెచ్చుకున్నట్టో వెళ్ళి షాప్కు వెళ్ళి తెచ్చుకునేటువంటిది కాదు సమాధానం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఎవరైతే ఉంటారో దేవుడు వారికి సమాధానం ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుల గమనించండి, వాక్యాన్ని. రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమెకి సమాధానం కలగల. యేసు దగ్గరికి వచ్చినప్పుడే ఆమె సమాధానంతో శ్రేష్టమైనటువంటి తన ప్రయాణాన్ని కొనసాగించింది. అందుకని ఆయన అంటాడు కదా, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, సమాధానము గల దానవై పొమ్ము అంటున్నాడు. ఆలయానికి వెళుతున్నాం, శ్రేష్టమైన దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకి వస్తాను అన్నట్టుగా సమాధానమును పొందాలి. ఆయన సన్నిధికి చేరగలిగే బిడ్డలుగా, ఆయన దగ్గర నిలవగలిగేటువంటి బిడ్డలుగా ఉన్నామా? ఎవరైతే ఆయనకి ఇష్టమైనటువంటి వానిగా ఉంటారో వారు ఖచ్చితంగా సమాధానము పొందుకోగలిగేటువంటి వానిగా ఉంటారు. అట్టి కృప మనమందరము అనుభవించగలిగే బిడ్డలుగా ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వేల కొలదిగా వందనాలు. వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. అవును మా ప్రభువా, మేము ఆరాధిస్తున్నాం, దానికి కారణం తెలుసుకోగలిగే బిడ్డలుగా ఉండాలి. అవును తండ్రి, జ్ఞానులకు తెలుసు ఆయన యూదుల రాజు అని. అయితే మేము కూడా తెలుసుకోవాలి, మీరు మాకు సమాధానం అనుగ్రహించిన సమాధానకర్త అని. ఏ కుటుంబాలు నెమ్మది లేకున్నాయో, ఏ బిడ్డలు వారి జీవితాలలో సమాధానం లేకున్నారో అట్టి బిడ్డలకు నెమ్మది, సమాధానం అనుగ్రహించండి. మీ కృపలో బలపరచండి నాయన. మీ శ్రేష్ఠ దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డల ఎడల మీరు కుమ్మరిస్తారని, మీ కృపలో వర్ధిల్లింపజేస్తారని, ఈ దినపు పనుల ప్రయాణాలలో తోడై ఉంటారని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆలకిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు.